ఒక తల్లి తన ఒక్కగానొక్క కొడుకును దేశం కోసం పంపితే ఆమె గుండె ఎలా ఉంటుందో ఊహించారా? ఒక చిన్న గ్రామంలో తల్లి కొడుకు పేదరికంలో జీవించేవారు. అతనికి తండ్రి లేడు. తల్లి ఒక్కరే అన్నీ అయింది. తల్లి తన బాధల్ని దాచుకుని కొడుకును పెంచింది. స్వాతంత్ర కథలు విని కొడుకు ఆలోచనలు మారాయి. ఒకరోజు కొడుకు తల్లికి తన నిర్ణయం చెప్పాడు. ఆ మాట విన్న తర్వాత తల్లి గుండె వణికిపోయింది. కొడుకు కావాలా లేదా దేశం కావాలా? తల్లి మనసు యుద్ధం చేసింది. కన్నీళ్లతోనే తల్లి ఆశీర్వదించింది. దేశ స్వాతంత్ర పోరాటంలో చేరేందుకు కొడుకు ఇల్లు విడిచిపోయాడు. స్వాతంత్ర ఉద్యమంలో పాల్గొని ధైర్యంగా పోరాడాడు. దేశం కోసం పోరాడుతూ అతడు వీరమరణం పొందాడు. ఆ వార్త కొన్ని రోజుల తర్వాత గ్రామానికి చేరింది. తల్లి ఏడవలేదు, ఆకాశాన్ని మాత్రమే చూసింది. నా కొడుకు దేశం కోసం పుట్టాడు అని చెప్పింది. ఇలాంటి తల్లుల త్యాగంతోనే మనకు స్వాతంత్రం వచ్చింది. జై హింద్.